ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం అన్యాయ గృహ నిర్వాహకుని ఉపమానం గురించి తెలుసుకోవచ్చు. ఒక ధనవంతుడైన యజమాని ఉన్నాడు. ఆయన ఆస్తులను చూసుకోవడానికి ఒక నిర్వాహకుడిని పెట్టుకున్నాడు. అంటే యజమాని తన ఆస్తి నిర్వహణ బాధ్యత అతనికి ఇచ్చాడు. ఆ గృహ నిర్వాహకుడు యజమాని ఆస్తిని వృధా చేస్తున్నాడని యజమానికి తెలిసింది. అప్పుడు యజమాని, నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు, ఇక నువ్వు గృహ నిర్వాహకుడిగా ఉండవు అన్నాడు. అంటే అతని ఉద్యోగం పోయింది. అతను ఏం ఆలోచించాడు, ఇలా అనుకున్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి, పొలం పని చేయలేను, అడుక్కోవడానికి సిగ్గుగా ఉంది. తర్వాత ఒక ఆలోచన వచ్చింది. తన ఉద్యోగం పోయిన తర్వాత తమ ఇళ్లలో చేర్చుకునేలా వాళ్ళు నాకు స్నేహితులుగా ఉండాలి అని యజమానికి బాకీ ఉన్నవారిని ఒక్కొక్కరిని పిలిచాడు. ఒకరిని ఇలా అడిగాడు, నీ బాకీ ఎంత అని. అతను 100 కొలతల నూనె అని చెప్పాడు. అప్పుడు గృహ నిర్వాహకుడు, నీ పత్రం తీసుకొని 50 అని రాయి అని అన్నాడు. మరొకరిని అడిగాడు, నీ బాకీ ఎంత అని. అతను 100 కొలతలు గోధుమలు, అతనితో 80 అని రాయమని చెప్పాడు. ఇలా వాళ్ళ బాకీలను తగ్గించాడు. ఎందుకు బాకీలు తగ్గించాడంటే తన ఉద్యోగం పోయిన తర్వాత వాళ్ళు తనకు సహాయం చేయాలని. ఇదే మనకు కష్టంగా అనిపించే భాగం. యజమాని, నువ్వు బాకీలు తగ్గించి చాలా మంచి పని చేశావు అని మెచ్చుకోలేదు. అతడు ఆ గృహ నిర్వాహకుడి చాకచక్యాన్ని మెచ్చుకున్నాడు. అంటే గృహ నిర్వాహకుడి పరిస్థితి ఏంటో గ్రహించి అతని భవిష్యత్తు కోసం వెంటనే చర్య తీసుకున్నాడు. అంటే ఆ గృహ నిర్వాహకుడు చేసిన మోసాన్ని మెచ్చుకోలేదు, అతని ముందు చూపుకి మెచ్చుకున్నాడు. యేసు ఈ పాఠాన్ని మనకెందుకు నేర్పిస్తున్నాడంటే, ఆ గృహ నిర్వాహకుడు తన భౌతిక భవిష్యత్తు కోసం ముందే ఆలోచించాడు. అయితే మనం మన ఆత్మీయమైన శాశ్వతమైన భవిష్యత్తు గురించి ఇంకా ఎక్కువ ఆలోచించాలి. దేవుడు మనకిచ్చిన ధనం, సమయం, అవకాశాలు, సామర్థ్యాలు, వాటిని మన స్వార్థం కోసం మాత్రమే కాకుండా దేవుని ఇష్టానికి అనుగుణంగా ఉపయోగించాలి. దేవుని సేవను సంపద కంటే ముఖ్యంగా చూడాలి. లోక సంబంధమైన విషయాల్లో మనుషులు చూపించే ముందు చూపు కంటే దేవుని రాజ్య విషయాల్లో మనం మరింత జాగ్రత్తగా, జ్ఞానంగా వ్యవహరించాలి. చివరిలో యేసు చాలా ముఖ్యమైన మాట చెబుతాడు, మీరు దేవునికిని సిరికిని సేవింపలేరు అని. అంటే డబ్బు మనకు యజమాని కాకూడదు, దేవుడే మన జీవితానికి యజమాని.